గోల్ మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అందమైన మిస్ని చూసి మిస్ అయినట్టుంది. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. బ్లాక్ ఇస్ మై ఫేవరెట్ కలర్ యూనో. నీ ఫేవరెట్ కలర్ వైట్. హే హౌ డిడ్ యు గెస్? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. కలర్ వైట్ అంటే ఇష్టం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం, అందరికన్నా ఎక్కువ మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం. నాకు నీలో నచ్చింది ఎదుటివారికి సాయం చేసే గుణం అంటే ఇష్టం. కానీ చదువు అంటే చాలా కష్టం కదా. ఇన్ని విషయాలు నా గురించి తెలుసుకున్నందుకు నీకు ట్రీట్ చేయాలనిపిస్తుంది. క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు. మరి ఏమంటే ఇష్టం? నేను నీ గురించి అలా తెలుసుకున్నాను, నువ్వు కూడా నా గురించి అలానే తెలుసుకో. ఇక్కడ నిహారిక. నిహారిక, నీకోసం ఎవరో వచ్చారు. నిహారిక అంటే మీరేనా? ఎస్. హలో హలో, నాకు రెడ్ రోసెస్ అండ్ పైనాపిల్ పేస్ట్రీ ఇష్టమని ఎవరికి తెలుసబ్బా? హలో, నీకు ఇష్టమైనవి ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అది నువ్వా? భలే కనిపెట్టావే. నీ ఫేవరెట్ కలర్ రెడ్, ఫేవరెట్ బుక్ ఫౌంటైన్ హెడ్, ఫేవరెట్ మూవీ టైటానిక్. ఐ రైట్? అబ్బో, హీరో గారికి స్పీడ్ ఎక్కువే. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవును, మా ఇంట్లోకి త్వరలో చిన్న బేబీ వస్తుంది. మీ అక్క ఎక్స్పెక్టింగా? ఎస్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. అయితే ఇది కాకుండా నువ్వు డబుల్ ట్రీట్ ఇవ్వాలి. ఓకే నిహారిక, డెఫినెట్గా. రేపు కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇప్పటికే హాస్టల్ ఫీ చాలా లేట్ అయిందమ్మా. సారీ సార్, స్కాలర్షిప్ కొంచెం లేట్ అయింది, రాగానే కట్టేస్తాను. సరే సరే, తొందరగా పే చేయమ్మా. ఓకే సార్. ఏంటో ఎలా కట్టాలో ఏంటో. ఒకడేమో కాలేజీకి వెళ్ళడు, ఇంకొకడేమో కాలేజీకి వెళ్ళినా చదవడు. ఒరేయ్ ఒరేయ్, ఈ విషయం గుండమ్మకి తెలిస్తే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోమంటుందిరా. నువ్వేమో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావు, ఇక నుంచైనా బాగా చదువుకోనేడు. నువ్వైనా కాస్త వాడికి చెప్పు, ఆ జుట్టు కట్ చేసుకొని కూర్చోమను. బుర్ర పనిచేస్తుంది వాడికి. వేధవా. ఎందుకురా అది ఇలా చేస్తున్నావు? నాన్న చెప్పినట్టు ఈ విషయం గనక బామ్మకు తెలిస్తే మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? అక్క, ఈ ఇయర్ సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉన్నాయి అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకో. ఎవ్రీ సండే రాధాకృష్ణ హోమ్లో నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్తాను. చాలా మంచి ఐడియా చెప్పావు అక్క. లవ్ యూ అక్క. హాయ్. హాయ్ ఆది. నువ్వేం అనుకోకపోతే నిన్ను ఒకటి అడగవచ్చా? ఏంటి? ట్యూషన్ చెప్తావా? నేను స్టూడెంట్ని, టీచర్ని కాదు. మరి అనాథ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నావు? నువ్వు అనాథవా? అందరూ ఉన్న చదువు రాని అనాథని. 0 మార్క్స్ వస్తున్నాయని ఇంట్లో కూడా జీరోలా చూస్తున్నారు. ఈ 0 స్టూడెంట్ని నువ్వే హీరో చేయగలవు నిహారిక. ప్లీజ్ నిహారిక, ప్లీజ్ ట్యూషన్ చెప్తావా? నీకు చదువు రాకపోవడం ఏంటి? బాగానే మాట్లాడుతున్నావుగా. సరే చెప్తాను, కానీ నీ మైండ్ మొత్తం స్టడీస్ మీద ఉండాలి, ఓకేనా? షూర్ నిహారిక. 7 తర్వాత హాస్టల్ బయటికి అలౌ చేయరు. కాలేజ్ అయ్యాక చెప్తాను. ఓకే నిహారిక, ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? నువ్వు అవునంటే ఇప్పటి నుంచే మొదలెడదాం. సరే అయితే ట్యూషన్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మా యదవులు ఉంటారు, మా ఇంటికి వెళ్దామా? మీ ఇంట్లో ప్రాబ్లం అవ్వదా? ఏం పర్లేదు, నేను చూసుకుంటాను.